రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్. ఈ ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీ మద్దతు తెలపండి. పక్కనే షేర్ బటన్ ఉంది, దాన్ని నొక్కడం ద్వారా మీరు ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయవచ్చును. ఆ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి దాన్ని నొక్కండి. ఒక్క పైసా ఖర్చు లేదు, కేవలం నొక్కటం మాత్రమే. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు కనుక నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త పోస్ట్ కానీ వీడియో కానీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్ టు డేట్గా ఉండొచ్చు. మిత్రులారా, టెన్నిస్లో ఆడేటప్పుడు చాలా సందర్భాల్లో ప్రత్యర్థి మనం తప్పు చేసేలాగా చేస్తూ ఉంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆటగాడు ప్రత్యర్థి మన మీద ఒత్తిడి తేకుండా కూడాను తనంతట తానుగా తప్పులు చేస్తుంటాడు. వీటిని అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ అంటారు. అంటే ఎదుటివాడు ఫోర్స్ చేయటం వల్ల మనం చేసినటువంటి తప్పులు కావు, మనంతట మనము చేసేటటువంటి అన్ఫోర్స్డ్ ఎర్రర్స్. అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసినట్లయితే అది ఆటగాడు యొక్క నైపుణ్యం మీద పెద్ద ప్రశ్న చిహ్నాన్ని లేవనెత్తుతుంది. విపక్షాలకు నరేంద్ర మోదీతో పోరాడే సమయంలో అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేయటం అనేది అలవాటుగా మారినట్టుగా కనిపిస్తోంది. లేకపోతే ఎక్కడో బీహార్లో తన పార్టీకి సంబంధించిన ర్యాలీలో మాట్లాడుతున్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్కి ప్రధానమంత్రి మోదీ అడగకుండా ఆయుధాన్ని చేతికి ఎందుకు ఇవ్వాలి? ఆయన ఒక రోజు క్రితము, అంటే మార్చి 3వ తారీఖున ఆయన పట్నాలో ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, మోదీ పదే కుటుంబ పాలన అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు. అసలు ఆయనకి కుటుంబమే లేదు. కుటుంబమే లేని వ్యక్తికి కుటుంబం విలువేం తెలుస్తుంది? కుటుంబమే లేనటువంటి వ్యక్తికి అసలు ఏం తెలుస్తుంది అన్నటువంటి అర్థం వచ్చేటటువంటి వ్యాఖ్య చేశారు. ఈ రకంగా అన్ఫోర్స్డ్ ఎర్రర్ చేస్తే నరేంద్ర మోడీ దాన్ని ఉపయోగించుకోకుండా వదిలేస్తారు అని భావించటం మూర్ఖత్వం అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలా లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానించినటువంటి కొద్ది గంటల్లోనే ఆదిలాబాదులో ప్రసంగిస్తూ ఆయన, కొందరు నాకు కుటుంబం లేదని అంటున్నారు, నాకు ఒక కుటుంబం ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం. నా దేశమే నా కుటుంబము, నా దేశం కోసం పనిచేయటమే నా కర్తవ్యము. కాబట్టి నాకు కుటుంబం లేదు అనేవాళ్ళు వాళ్ళ సొంత కుటుంబాల కోసం పనిచేస్తున్నారు. నేను మొత్తము 140 కోట్ల మంది భారతీయుల కోసం పనిచేస్తున్నాను. అంటే చాలా పెద్ద ఎమోషనల్ అటాక్ చేయడం జరిగింది. వాళ్ళు వేసినటువంటి బాణాన్ని వారి వైపు బూమరాంగ్ అయ్యేలాగా తిప్పి కొట్టడం జరిగింది. ఎమోషనల్. భారతదేశపు ప్రజలు త్యాగ భావనను చాలా అభినందిస్తారు. ఆ రకమైన భావనను ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం మోడీ చేశారు. మోదీ ఇది చేసినటువంటి ప్రసంగం చేసిన కొద్దిసేపటికే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అనేక మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఐ బిలాంగ్ టు మోదీ ఫ్యామిలీ, నేను మోదీ ఫ్యామిలీకి చెందినవాడిని అని చెప్పి పెట్టుకోవడం మొదలుపెట్టారు. దాంతో కొద్దిసేపట్లోనే ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. మోదీకి కుటుంబం లేదు అని అన్నటువంటి కొన్ని గంటల్లోనే లక్షలాది మంది ట్వీట్లు చేయటం ద్వారా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా, రకరకాల వీడియోలు చేయటం ద్వారా మోదీ కుటుంబంలో తాము భాగస్వాములం, ఈ దేశంలో ఉండే 140 కోట్ల మంది మోదీ కుటుంబమే అన్నటువంటి భావనను రగుల్ కొల్పే రీతిలో కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో చాలా కాస్ట్లీ మిస్టేక్ చేశామన్నటువంటి విషయము విపక్షానికి అర్థమైంది. లాలూ ప్రసాద్ యాదవ్ దేశం మొత్తం మీద మోడీని ఛాలెంజ్ చేయటం లేదు, కానీ చాలా అన్ఫోర్స్డ్ ఎర్రర్ చేశారు. ఈ రకంగా విపక్షాలు, మోదీ వ్యతిరేకులు అప్పనంగా ఆయనకు అవకాశాలు అందించడం ఇది మొదటిసారి కాదు. 2019 సమయంలో కూడాను మై దేశ్ కా చౌకీదార్ హూ అని చెప్పి నరేంద్ర మోదీ చెప్తే రాహుల్ గాంధీ గారు తీరి కూర్చుని ఊరికే ఉండకుండా ఆయన చౌకీదార్ చోర్ హై అన్నారు. చౌకీదార్ చోర్ హై అన్నటువంటి మరుక్షణము సోషల్ మీడియాలో ఒక పెద్ద విప్లవమే వచ్చింది. చాలామంది మై భీ చౌకీదార్ అని ఎన్నిసార్లు అన్నారంటే చౌకీదార్ చోర్ హై అన్నటువంటి నినాదము మునిగిపోయింది.
మై భీ చౌకీదార్ అనేది మోదీకి మద్దతుగా ఒక సోషల్ మీడియా సునామీ వచ్చింది. చాలామంది యువకులను, చాలామంది మహిళలను మోదీ వైపు తిరిగేలాగా, ఆయనకు ఓటు వేసేలాగా చేసింది. అంతకుముందు 2014 సమయంలో మణిశంకర్ అయ్యర్ ఆయనకి టికెట్లు ఇవ్వడంలో కానీ, పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను తయారు చేయడంలో కానీ ఎలాంటి పాత్ర లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక ప్రాముఖ్యం లేనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఆయన ఒకడు. ఆయన ఉన్నట్టుండి ఒక ఛాయ్ అమ్ముకునేవాడు దేశానికి ప్రధానమంత్రి కాలేడు. ఒకవేళ మోడీ కోరుకున్నట్లయితే మా ఏఐసిసి ఆఫీసు ముందు ఆయన టీ దుకాణం పెట్టుకునేందుకు అనుమతిస్తాము, అవకాశం ఇస్తాము అన్నారు. ఈ మాటను మోదీ ఉపయోగించుకున్నారు, మోదీ వెంట ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఉపయోగించుకున్నారు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రజలు ఉపయోగించుకున్నారు. ఛాయ్ వాలా ప్రధానమంత్రి ఎందుకు కాకూడదన్నటువంటి ప్రశ్న వచ్చింది. సో 2014లో ఛాయ్ వాలా కాంగ్రెస్ చేసినటువంటి అన్ఫోర్స్డ్ ఎర్రర్, 2019లో చౌకీదార్ చోర్ హై రాహుల్ గాంధీ చేసినటువంటి అన్ఫోర్స్డ్ ఎర్రర్, 2024లో మోదీకి కుటుంబం లేదు అని లాలూ ప్రసాద్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్య మూడవ అన్ఫోర్స్డ్ ఎర్రర్. అయితే మదర్ ఆఫ్ ఆల్ అన్ఫోర్స్డ్ ఎర్రర్స్, అన్ఫోర్స్డ్ ఎర్రర్స్లో అతిపెద్ద అన్ఫోర్స్డ్ ఎర్రర్ మదర్ ఆఫ్ రాహుల్ గాంధీ చేశారు, సోనియా గాంధీ చేశారు. 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి సమయంలో, ముఖ్యమంత్రిగా పోటీ పడుతున్న సమయంలో మౌత్ కా సౌదాగర్ అని చెప్పి ఒక వ్యాఖ్యను సోనియా గాంధీ గుజరాత్కు వెళ్ళి ఎవరి అడ్వైజ్ మీద చేశారో కానీ ఈ వ్యాఖ్య చేశారు. నేను మౌత్ కా సౌదాగర్ అవుతారా? కాంగ్రెస్ పార్టీ మౌత్ కా సౌదాగర్. ఎందుకంటే సిక్కుల పైన ఇలా అత్యాచారాలు చేశారు, దేశ విభజన సమయంలో ఇలా జరిగింది, కాబట్టి మౌత్ కా సౌదాగర్ ఎవరు అన్నటువంటి డిబేట్ని మోదీ చాలా సక్సెస్ఫుల్గా గుజరాత్లోకి తీసుకుని రాగలిగారు. 2009 ఎన్నికల్లో, బహుశా 2009 కాదు 2007 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ఈ స్లోగన్ ప్రధాన కారణమైంది. విపక్షాలు కావాలని అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ ద్వారా మోదీకి అవకాశాలు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈసారి మోదీకి కుటుంబం లేదన్నది కూడాను చాలా కాస్ట్లీగా ఉండబోతోంది. చాలా ఖరీదైనటువంటి తప్పిదం చేశారు. దాని వెల చెల్లించక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా ఉంది. బీజేపీ యొక్క కమ్యూనికేషన్ నెట్వర్క్ కానీ, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ కానీ, మోదీ యొక్క ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం కానీ, వీటి మూడింటి మీద అంచనా లేనటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఘోరమైనటువంటి తప్పిదం చేశారనటంలో ఎలాంటి సందేహము లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.